మొత్తం 24 వార్డులు ఇబ్రహీంపట్నంలో ఒక్క వార్డుని ఇప్పటికే బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇబ్రహీంపట్నానికి సంబంధించి దట్టు సిటీకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 24 వార్డుల్లో ఒక్క వార్డుని ఇప్పటికే బీఆర్ఎస్ సొంతం చేసుకోవడం అనేది ఇది బీఆర్ఎస్కి ఒక పాజిటివ్ సంకేతం. ప్రభాకర్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఎట్లా అటెండ్ చేస్తారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది కొద్దిగా రూరల్గా ఉండేటువంటి వార్డు, అది 12వ వార్డు రూరల్గా ఉండేటువంటి వార్డు. గెలిచినాము అనంటే డెఫినెట్గా అంటే ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వాడే. అక్కడ ఉన్నటువంటి వాటిలలో ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. మేము ఆడ దాదాపు 12 సీట్లు గెలుస్తామనేటువంటి దాంతో ఉన్నాం. ఇబ్రహీంపట్నంలో 12 సీట్స్ గెలుస్తామనే దాంట్లో ఉన్నాం. ఒక సీట్ అటు మ్యాజిక్ ఫిగర్ ఏమో 13, యాక్చువల్గా 24 వార్డ్స్ ఉన్నాయి అక్కడ. 13 మనకి నెంబర్స్ ఒకసారి క్లియర్గా చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థికి 216 ఓట్లు వచ్చాయి. అక్కడ త్రిలోకి ఎవరైతే అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారో అతనికి 316 ఓట్లు వచ్చాయి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 99 ఓట్లు, అమరేందర్ ఇండిపెండెంట్ అభ్యర్థికి 4 ఓట్లు వచ్చాయి. ఇక మొత్తం ఓవరాల్గా 656 ఓట్లకు గాను 316 ఓట్లు తెచ్చుకుని త్రిలోక్ విజయం సాధించారు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి 12వ వార్డుకి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఇది బీఆర్ఎస్ తొలి ఖాతాని ఓపెన్ చేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 12వ వార్డుకి సంబంధించిన. ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు నిజానికి సరే అది పొలిటికల్ కామెంట్గా దయాకర్ అనుకోవచ్చు, కానీ ఫ్యాక్ట్ అది. గతంలో 2020లో ఒకసారి లెక్కలు తీస్తే 1700 వార్డులు మేము గెలిచినాం. 500 పై చిలుకు ఏమో కాంగ్రెస్ గెలిచింది. డెఫినెట్గా అధికార పక్షం ఉన్నప్పుడు సహజంగా ఈ స్థానిక ఎన్నికల్లో ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే రేవంత్ రెడ్డి గారి ముందు నుంచి చెప్తున్నట్టుగా 90 నుండి 100 సీట్లలో గెలుస్తామని ఆయన స్ట్రాంగ్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. 90 కంటే ఆయన 100 అన్నారు, కానీ 90 కంటే ఒక్క సీటు తగ్గినా కానీ అసలు అంటే ప్రతిపక్షాలకు స్కోప్ ఉంది అనేటువంటి సంకేతం సార్. సంకేతం అంతే. ఇక్కడ ప్రభాకర్ గారు మీ మీద ప్రతిపక్షాలు తీసుకొస్తున్న ఒత్తిడి ఒక రకంగా చెప్పాలి. అదే మీరు 116లో ఆశాభాషిగా గెలిస్తే కుదరదు, సెంచరీ ప్లస్ కొట్టాలని చెప్తున్నాడు. ఒక నిమిషం, ఒక మాట ఏంటంటే కేసీఆర్ గెలిచిన తీరు, కేసీఆర్కి ఉన్న ఇమేజ్ మొదట్లో, తర్వాత 2018 తర్వాత 2028 తర్వాత గెలిచిన దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచి వస్తున్న తీరుకు తేడా ఉంది. ఇప్పుడు ఆయన ఏంది ఒక లెజెండరీ మూమెంట్ లీడర్ లెక్క ఒక పెద్ద అప్లాజ్ ఆయనకు కాంగ్రెస్ పార్టీని కాదు ఆయనకు అధికారం ఇచ్చింది అనేది ఫస్ట్ లెవెల్కి వచ్చింది. సెకండ్ లెవెల్ ఏమైంది, దాన్ని స్టెప్అప్ అయింది. కానీ ఇప్పుడు మేము 64 గెలుస్తూనే మేము అన్నిటిని కూడా మా సిస్టమ్ను కన్సాలిడేట్ చేసుకోవడం ఒకటి. ఇంకా వీళ్ళిద్దరి నేను ఒకసారి చెప్పేది మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, ఓట్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ వీళ్ళిద్దరూ మాస్టర్స్. మేము ఇప్పుడు అక్కడికి పోయినాం. ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పింది కూడా అదే. ఎక్కడికక్కడికి మీటింగ్లు పెట్టడమే కాదు, ఎక్కడికెక్కడ ఇన్ఛార్జ్లు వేయడం, గ్రాస్ రూట్ ఓటర్ దగ్గరకు కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త పోయే స్థితికి ఈరోజు మేము చేసుకోవడం వల్ల ఇప్పుడు మాకు ఈ పార్టీ. లేదంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఒకటి అకౌంట్లోకి వచ్చింది. సో ఈ రకంగా చూసుకుంటే రంగారెడ్డి కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, లేక మెదక్లో కావచ్చు, ఎక్కడైతే సెంట్రల్ తెలంగాణలో ఉందో అక్కడ బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు చూసి ఇక్కడిక్కడ కొంత వాళ్ళకున్న పాకెట్స్లో ప్రిలిమినరీ స్టేజ్ మనం మాట్లాడడానికి, కానీ హోల్డ్ అనేది ఇక్కడ సెంట్రల్ తెలంగాణలో బీఆర్ఎస్కి ఉందనుకోవచ్చా? ఉన్నది అనే దానికంటే కూడా మేము ఎక్కువ బలపడాలి అక్కడ అనేది మాకున్న అంచనా. ఎందుకంటే అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. రెండవది మీకు సౌత్ తెలంగాణ, తర్వాత మిడ్ తెలంగాణ, నార్త్ తెలంగాణ అనుకుంటే సౌత్ తెలంగాణలో ఉన్నంత కాంక్రీట్ పార్టీ కన్సాలిడేషన్ మీకు నార్త్ తెలంగాణలో ట్రయాంగిల్ ఉంటుంది. తర్వాత మేము కూడా చాలా ఏంటి టీడీపీ పార్టీ వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీకి నార్త్ తెలంగాణలో కొంత లుకానా ఉంది. అది టీడీపీ ఫిల్ చేసింది. టీడీపీ తర్వాత అది టీఆర్ఎస్కి కన్వర్ట్ అయింది. ఆ నుంచి మేము ఎక్స్టెండ్ కావడానికి మాకు ఇప్పుడు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కరీంనగర్ కానీ, లేకపోతే నిజామాబాద్ కానీ, లేకపోతే ఆదిలాబాద్ కానీ మేము ఇప్పుడు పెనిట్రేట్ అవుతున్నాం. నాకు తెలిసి ఈ ఎన్నికతో కొంత ఎక్కువ మాకు బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నా. దానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే 3 పార్టీలు ఉండడము, చొచ్చుకుపోవడానికి మరింత వేగవంతంగా చొచ్చుకుపోవడానికి ఒక ఆబ్జెక్షన్ అయినా రేపటి రోజున మరింత మేము సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత మొత్తం పూర్తిగా మా పంట కూడా కొనసాగింపుగానే ఇబ్రహీంపట్నంలో ఇంకో సీటు కూడా ఇప్పుడు ఆల్రెడీ 11వ వార్డు 4వ వార్డులో కూడా బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది అని చెప్పి చాలా క్లియర్గా కనబడుతుంది. సో కొంచెం ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చేసింది. ఓకే, 5వ వార్డు మేము గెలిచినాము. శ్రీలత అనే అమ్మాయి అక్కడ గెలిచింది.
11వ వార్డు మేము 11వ వార్డు ఆల్రెడీ వచ్చింది, 11. ఇప్పుడు 5వ వార్డు వచ్చింది, 4వ వార్డు లీడ్ అని చెప్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే మేము సెంట్రల్ అనుకున్నట్టుగా తెలంగాణలో 12 దాడతాం, అక్కడ 12 దాడతాం మేము డెఫినెట్గా. 24 వార్డులలో మేము మ్యాజిక్ ఫిగర్ చేరుకునేటువంటి పరిస్థితి ఇబ్రాహీంపట్నంలో కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మేము అక్కడ ఒకటి గెలిచినాం ఇప్పుడే, అక్కడ కూడా ఇబ్రాహీంపట్నంలో. అయితే ఒకటే మొత్తం స్టేట్ వైడ్ ని మనం State ను అనలైజ్ చేయడం define కోసం ఒకసారి చేయలేము లేటెస్ట్ అప్డేట్స్ దీప్తి సిద్ధంగా ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ దీప్తి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇందాక మనం చూసాం తొలి ఫలితం 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు త్రిలోక్ విజయం సాధించారు. ఇంకొన్ని రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. 100 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధిస్తే 11వ వార్డులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. కొండ్రు శ్రీలత విజయం సాధించారు. ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. అక్కడ 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరితా భుజంగారెడ్డి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ములుగు మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ కూడా ఫస్ట్ రిజల్ట్ బయటకు వచ్చింది. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ విజయం సాధించారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ బోణి కొట్టింది. అక్కడ 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి గెలుపొందారు. సో ఇవి ఇప్పటి వరకు మనకు వచ్చిన ఇనీషియల్ రిజల్ట్స్. సో కొన్ని చోట్ల మనకి ఫలితం కన్ఫర్మ్ అయింది.